నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందే బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మురళీగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలతోని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో. సో మరి మాట్లాడదాం అన్నతోటి. అన్న నమస్తే. సో మరి ఉప ఎన్నికకు ముందు పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు, ఏంటి ఏం జరిగింది? ఉప ఎన్నికకు ముందు మా బాబు జాయిన్ అయ్యాడు. నేను జాయిన్ అయ్యి 2 years అవుతుంది, 2.5 years అవుతుంది. ఈరోజు రేవంత్ అన్న ప్రభుత్వం చూసి, రేవంత్ అన్న పరిపాలన చూసి, ఆయన చేస్తున్నట్టు సంక్షేమ పథకాల గురించి, ఆయన అందిస్తున్నటువంటి ఏదైతే యంగ్ ఇండియా స్కూల్స్, తర్వాత స్కిల్ యూనివర్సిటీస్, తర్వాత సన్నబియ్యం, తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఫ్రీ కరెంట్, మొన్న ఇచ్చిన ఉచిత రేషన్ కార్డులు, మహిళలను కోటీశ్వరులను చేస్తా అని ఒక ప్రతిజ్ఞ చేసిండు. అది కోటీశ్వరులు అవ్వడానికి ఆయన తప్పకుండా ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు మహిళలు బస్సులు ఆర్టీసీలో అద్దెకు తిప్పుకుంటారు, మహిళలు ఫ్రీ బస్సులు ఎక్కుతారు. ఆ రకంగా మహిళా క్యాంటీన్లు పెట్టుకున్నారు. మహిళలు అడుగడుగున ముందుకు పోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం. మహిళలు తప్పకుండా రేవంత్ నాకు ఆశీర్వాదం ఉంటుంది. అది స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు, అది జిహెచ్ఎంసీ ఎన్నికలే కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఆర్డినెన్స్కి రెడీ చేసి, జీవోలు రెడీ చేసి, రేపు ఎన్నికలకు రెడీ ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలకు మొత్తం ఎక్కడెక్కడ ఇవి ఎంపీటీసీ స్థానాలన్నీ జెడ్పీటీ అదంతా ఎలక్షన్ కమిషన్ వర్కౌట్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా జరగాలని అంటారు కదా. ఆ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు బంపర్ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలుచుకొని వస్తుంది. గాంధీ భవన్ దగ్గరలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతుంది. రాష్ట్రం అంతటా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద కసరత్తులు చేస్తా ఉంది. సో మరి ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో? మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందా, లేదా ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీకి ఛాన్స్ ఉంటుంది? బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ గురించి ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ఈరోజు మహిళలు అనుకుంటారు, అసహించుకుంటారు ఆ ఫోన్ ట్యాపింగ్ గురించి. ఇక నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది రేవంత్ అన్న పాలన, ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆలోచిస్తారు. ఎక్కడ కూడా వెనకకు పోతలేదు. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్లో నేను చెప్తున్నా, ఎవ్వరికి ఏ పార్టీ వాళ్ళకు కూడా 15,000 నుంచి 16,000, 15,000 డిపాజిట్ కూడా రాదు. ఇది గ్యారంటీ. కానీ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ గారు సవాల్ చేస్తా ఉన్నారు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 100 సీట్లతోటి అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు కాదు, నువ్వు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే గెలువు చూద్దాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. అబ్కీ బార్ 100 పార్ కాంగ్రెస్ పార్టీ. మేయర్ అమారా, ఏ షహర్ అమారా. ఇక్కడ ప్రభుత్వం ఇది రేవంత్ అన్న ప్రభుత్వం. ఆయన తోటి సవాల్ చేయడం అంత ఆషామాషి కాదు. మీరు ఒక్కటంటే ఆయన 1000 అంటాడు 1 సెకండ్ లోపల. అదే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ విషయంలో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. కొన్ని అనారోగ్య కారణాలు చనిపోవడం జరిగింది. దాని తర్వాత కొంచెం గ్రూప్ వార్ కూడా జరిగినట్టు. దాని ముందు కొంచెం ఆ కార్పొరేటర్ల విషయంలో చూసుకోవచ్చు. ఏం జన అసలు నిజాలేంటి, అది జరిగింది ఎంత? నేను వాళ్ళ విషయంలో నేను మాట్లాడా, నాకు అవసరం లేదు. నా పార్టీ గొప్పతనం నేను చెప్పుకుంటా. ఎవరో ఏదో ఉన్నారో వాళ్ళకి డిపాజిట్ రాదు, ఎందుకు వాళ్ళ గురించి నేను మాట్లాడాలి? నేను మాట్లాడాలి. ఎట్లా ఉండబోతుంది పోరు, ఎట్లా ఉండబోతుంది మరి? కసరత్తులు ఎట్లా చేస్తా ఉన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల? కసరత్తులు ఏదైనా కానీ పెద్దలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వాళ్ళు ఆలోచిస్తారు. న్యాయ నిర్ణేతలు వాళ్ళే. వాళ్ళు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పార్టీకి అందరూ కట్టుబడి ఉండాలి, పార్టీకి పనిచేయాలి, విజయం సాధించాలి. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే అందరి మద్దతు డెఫినెట్గా. ఇంకా కొన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చి కలిసేది ఉంది. చాలామంది అలసిపోయిన వాళ్ళు 2-3 పార్టీలు, ఇప్పుడు ప్రధాన పార్టీలు మీరు చెప్పారు కదా, ఆ పార్టీలో అలసిపోయి ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చేది ఉంది. ఎలక్షన్ రాగానే దుంకుతారు.